Hi. So welcome back, friends. Welcome back to Sunday Special. So Sunday Special మరి మీలో ఎంతమందికి మరి నచ్చుతున్నదో ఎంతమందికి నచ్చటం లేదో అది బేరీజ్ వేయటం కష్టం, కానీ చూస్తున్నారు. మీరంతా చూస్తున్నారు కాబట్టి నేను వీడియోలు కంటిన్యూ చేస్తున్నాను. సండే ఒక్కోసారి అయితే సండే టైం స్పేర్ చేయటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ బట్ ఏంటంటే మీ ఆదరాభిమానాలు నన్ను ఎట్లా అంటే దే ఆర్ సో డ్రాయింగ్ మీ టువార్డ్స్ దిస్. ఈరోజు బ్యాలెన్సింగ్ గురించి మాట్లాడతాను. చాలా బ్రీఫ్గా తక్కువగానే మాట్లాడతాను, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టండి. నేను చెప్పే యాంగిల్లో లైఫ్ అండి, సక్సెస్ ఆఫ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ హౌ బ్యాలెన్స్డ్ వీఆర్. రియల్ టెస్ట్ ఏంటంటే బ్యాలెన్సే. సంబడి మే ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ, ఏ లాట్ ఆఫ్ ఫేమ్, నేమ్ అండ్ ఎవ్రీథింగ్. నేము, ఫేము చాలా చాలా విశ్వవిఖ్యాతి కావచ్చు, కానీ అతను బ్యాలెన్స్ అని మెయింటైన్ చేయటం అనేది అతనికి అర్థం కాకపోతే హీజ్ ఎ ఫెయిల్యూర్ ఫైనలీ. చూడండి, పీపుల్ విత్ అబ్సెషన్, దే హ్యావ్ అబ్సెషన్ విత్ సర్టన్ థింగ్స్. తర్వాత మోనోమానియకల్ పీపుల్ ఉంటారు, ఏదైనా పట్టుకుంటే అదే ఆ పని మీదే అంతా ఉంటారు. అంటే ఆర్డెంట్ ఎట్లా చెప్పాలంటే ప్యాషన్, అంటే భయంకరమైన ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్లో కొట్టుకుపోతారు. అలా పని చేస్తూ 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 ఇక ప్రపంచంతో పని లేదు వాళ్ళకి. దే ఇగ్నోర్ ఎవ్రీథింగ్ అండ్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దే మూవ్ అహెడ్ విత్ ప్యాషన్ ఇన్ దేర్ యాక్టివిటీ. మీకు సింపుల్గా చెప్పాలంటే స్టీవ్ లాక్సేనా ఎవరండి? మన ఐఫోను యాపిల్ స్టీవ్ జాబ్స్ కదా. స్టీవ్ జాబ్స్ గురించి మీకు మనందరికీ తెలుసు. ఆయన ఈ వాజ్ ఎ గ్రేట్ డ్రీమర్. అంతేకాదు యాపిల్ కంపెనీ పెట్టి ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో ఒక నవశకానికి నాంది పలికాడు. ఈ క్రియేటెడ్ ఏ రెవల్యూషన్. అమెరికన్, ఇప్పుడు మీకు జపాను, కొరియా వీళ్ళంటే ఎలక్ట్రానిక్స్లో బాగానే ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. కానీ వీళ్ళనందరినీ పక్కన పెట్టి స్పెషల్గా, సరే ఆయన గురించి ఎక్కువ డిస్కస్ చేయటం అనవసరం అనుకోండి, బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ హిజ్ లైఫ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే? మరణశయ్య మీద, మంచం మీద తీసుకుని చచ్చిపోయాడు. ఆపరేషను అంటే మంచం మీద తీసుకుని చాలామంది చచ్చిపోతారు, అదేం విశేషమే లేదు. చాలా సందర్భాల్లో అది మన చేతిలో ఉండదని కూడా అని చెప్తాం. కానీ ఆయన ఎంతగా రియలైజ్ అయ్యాడంటే, ఏమిటి చేశాను నేను లైఫ్లో, ఏమిటి సాధించాను, ఫైనల్గా ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే, ఆయన లైఫ్లో బ్యాలెన్సింగ్ ఎక్కడ లోపించిందంటే, వర్క్ ఈజ్ ఎవ్రీథింగ్, ఫైండింగ్ అవుట్ సంథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్, మేకింగ్ మనీ ఈజ్ ఎవ్రీథింగ్. చివరికి ఆయన సంపాదించే డబ్బులన్నీ, నా డబ్బులన్నీ కూడా ఇప్పుడు నా డబ్బులన్నీ ఎవరికైనా ఇచ్చేసినా ఇప్పుడు నేను పడుతున్న బాధని షేర్ చేసుకోవడానికి వీలుపడరు, ఎవరు షేర్ చేసుకోలేరే, ఈ బాధను షేర్ చేయలేనే, ఐ నెగ్లెక్టెడ్ మై హెల్త్ అని. అంటే అక్కడ ఆయనకి సంబంధించి ఏంటంటే హెల్త్ ఈ యాంగిల్లో హెల్త్ని నెగ్లెక్ట్ చేశాడు. హెల్త్ పట్టించుకోలేదు, తన గురించి పట్టించుకోలేదు, ఫిజికల్ ఫిట్నెస్ గురించి, హెల్త్ గురించి పట్టించుకోలేదు. సఫర్డ్ ఎ లాట్. అంటే హీ ఫెయిల్ టు మెయింటైన్ బ్యాలెన్స్. ఆయన పెద్దవాడు, ఇంకా లక్కీగా ఏంటంటే చాలా గొప్పవాడు, చాలా సాధించాడు. ఆ రకంగా చెప్పాలంటే సక్సెస్ఫుల్ అనే చెప్పాలి. పోన్లే బాధపడ్డాడు, హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేశాడు, తను పట్టించుకోలేదు, సఫర్ అయ్యాడని అనుకుంటాం, బాగానే ఉంది. కానీ చూడండి, జాబ్ హోల్డర్స్, మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ,
ఇలాంటి ఆఫీస్ టైప్ జాబ్స్ అన్నీ ఆఫీస్ టైపే కదా. ఉదయం వెళ్తాము, రాత్రికి వస్తాం. ఇన్ బిట్వీన్ వాట్ హ్యాపెన్స్? ఇన్ బిట్వీన్ వాట్ వీ డూ ఈజ్ మ్యాక్సిమం ఆ కంప్యూటర్ మీద ల్యాప్టాప్తో కూర్చోవటమే. మ్యాక్సిమం వి స్పెండ్ మ్యాక్సిమం టైం. తర్వాత ఆఫీసు, స్టాఫ్, ఇంకా వర్క్. ఏసీ, ఎయిర్ కండిషనింగ్, అంటే చిల్డ్ ఎయిర్ కండిషనింగ్ 17, 16, 17, స్వీట్ 16 అంటారు దాన్ని. 16 degrees పెడతారు వాళ్ళు. అంటే ఎలాంటి ఎన్వైరన్మెంట్ అంటే బయటికి వెళ్తే బయట బతకడానికి పనికిరాం మనం. ఇంటి దగ్గర కూడా ఏమాత్రం కొద్దిగా ఇదిగా ఉంటే ఇన్కన్వీనియన్స్ వచ్చేస్తుంది. అంటే 16 degreesకి బాడీ అలవాటు అయిపోయినప్పుడు 20, 25 కూడా తట్టుకోలేము. అంటే ఆఫీసే బెటర్, ఆఫీసులో కూర్చుంటాను, ఆఫీసులోనే చేసుకుంటాను పని అనేటువంటి అటాచ్మెంట్ క్రియేట్ చేయటం మల్టీనేషనల్స్ తాలూకు టాక్టిక్స్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఐసైట్ పక్కన పెట్టండి, స్పాండిలైటిస్ లాంటి సిచ్యువేషన్స్ని పక్కన పెట్టండి. కొందరికి స్పాండిలైటిస్ వచ్చేస్తుంది, కొందరికి ఐసైట్ ఇష్యూ వచ్చేస్తుంది, కొందరికి ఎక్కడెక్కడో ఏవేవో వచ్చేస్తాయి. అవి ఎప్పుడో చివరిలో చెప్తాయి. 45, 50, 55 years వచ్చినప్పుడు అప్పుడు చెప్తాయి నీకు ఈ ప్రాబ్లము, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్స్ అని ఎందుకు క్రాపప్ అయినాయి అంటే బికాజ్ ఆ లైఫ్ స్టైల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు. మావాడు ఉన్నాడు, ఉదయం 7 గంటలకు వెళ్ళిపోతాడు ఇంటి దగ్గర నుంచి, ఫినిష్. రాత్రి 7:30, 8, 9కి వస్తాడు. వెరీ హైలీ రెస్పాన్సిబుల్ పొజిషను. అసలు వాడి పైన వాడిని కూడా తీసేశారు. వాడు ప్యారలల్గా కొద్ది కింద ఉన్న వాళ్ళని చాలామందిని తీసేశారు ఆ కోవిడ్ టైంలో, అంతకుముందు కూడా. కానీ వాడు హీ సేఫ్. వాడిని తీసేయలేరు. ఎందుకు తీసేయలేరంటే అంత డెడికేటెడ్గా పనిచేస్తున్నాడు. బాగానే ఉంది. వాట్ అబౌట్ లైఫ్? అది ఉద్యోగం చేయకపోతే కుదరదు అనుకోండి. ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, అది అవసరం. లక్కీగా సాటర్డే సండే ఉంటుంది. ఒక్కోసారి ఉండదు, జనరల్గా ఉంటుంది. సాటర్డే సండే సెలవు, 5 days a week కదండి. సో ఐ డోంట్ నో వాట్ హీ డస్ ఆర్ హీ డజంట్, ఐ డోంట్ నో. One has to look into the health aspects. 7 to 7 మనం ఏసీ రూమ్లో కూర్చున్నాము అంటే హెల్త్ ఎఫెక్ట్ అవ్వటం లేదా? సూర్యరశ్మి తగలకపోతే, శరీరానికి సూర్యరశ్మి తగలకపోతే ఏమవుతుందండి? డి విటమిన్ ఉండదు. డి విటమిన్ లేకపోతే కాల్షియం అబ్జార్బ్ అయ్యే అవకాశం లేదు. బొయ్కుల్లో స్ట్రెంగ్త్ పోతుంది. ఇంకా ప్లస్ ఇమ్యూనిటీ తగ్గుతుంది. అంటే ఆ 2 రోజులు విధిగా సన్ బేతింగ్ చేయాలి. సన్ బేతింగ్ అంటే స్నానం చేయమని కాదు, మ్యాక్సిమం సన్ పడాలి. వన్ హ్యాస్ టు ట్రై, కాంపెన్సేట్ చేయాలి. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ కోసం కొంచెం ఎక్సర్సైజ్లో, యోగానో, ఇంకోటో చేయాలి. అలా కాకుండా కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, వీటికి తోడు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఇంకా ఎఫెక్ట్ అవుతుంది హెల్త్. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే సక్సెస్ అనేది బ్యాలెన్సింగ్ లేని లైఫ్. అది నిజంగా చెప్పాలంటే సక్సెస్ కాదు. జీవితాంతం కష్టపడి ఎట్ ది కాస్ట్ ఆఫ్ హెల్త్, ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ డబ్బులు సంపాదించడం, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఈ సంపాదించే డబ్బులన్నీ తీసుకెళ్ళి హాస్పిటల్కి పెట్టడం. హాస్పిటల్కి డాక్టర్లకి పెట్టినా పర్లేదు, ఏదో డొనేషన్ కాదు కదా, ఓకే పర్వాలేదు. కానీ అస్వస్థత ఫీల్ అవటం, డయాబెటిక్స్ అని, షుగర్ అని, తర్వాత ఇదని వీటితోటి ఆ ట్యాబ్లెట్ వేసుకోవటం, ఈ ట్యాబ్లెట్ వేసుకోవటం. అంటే ఏంటి? బ్యాలెన్స్ లోపించబట్టే కదా. సో బ్యాలెన్స్ లోపించినప్పుడు అంటే హెల్త్ వెల్త్ ఒక యాంగిల్ తీసుకోండి. యామ్ ఐ డూయింగ్ ఎనీథింగ్ టు కాంట్రిబ్యూట్ టు మై గుడ్ హెల్త్? ఇది ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ప్రశ్న. నేను చేసే యాక్టివిటీలో హెల్త్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? యామ్ ఐ సప్లిమెంటింగ్ మై ఎఫర్ట్స్? యామ్ ఐ డూయింగ్ ఎనీథింగ్ టు ఆఫ్సెట్ దట్ డిసడ్వాంటేజ్? దాన్ని
ఆ సిచ్యువేషన్ని ఆఫ్సెట్ చేయడానికి నేనేమైనా చేస్తున్నానా లేదా ప్రతి ఒక్కరూ అడిగి, ఇప్పుడు మోడర్న్ లైఫ్ ముఖ్యంగా ఇదే. అలా చేయటం లేదు. వయసులో ఉన్నప్పుడు తెలియదు, 40, 45, 50, 55 వరకు కూడా తెలియదు. కొన్ని విషయాల్లో తెలిసింది ముందే, కొంతమంది తెలియదు. ఆఫ్టర్ 55 ఏంటంటే పరిస్థితి? ఇప్పుడు లక్కీగా అప్పుడు డబ్బులు ఉంటే పోనీ ఏదో బాధపడి డబ్బులు ఖర్చు పెట్టి చేయగలుగుతాం. కొందరి విషయంలో అయితే డబ్బులు కూడా ఉండవు. అది అగమ్యగోచరం. సో బ్యాలెన్స్ లోపించినప్పుడే ఎక్కువ సందర్భాల్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేనప్పుడు, లోపించినప్పుడు సమస్యలు వస్తాయి. అది హెల్త్ సమస్య కావచ్చు. మెయిన్గా ఏమొస్తుందంటే హెల్త్ సమస్యలు వస్తున్నాయి మోడర్న్ మ్యాన్కి ఇప్పుడు. ఆ హెల్త్ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే బికాజ్ వీ ఫెయిల్ టు మెయింటైన్ బ్యాలెన్స్. నెక్స్ట్, బ్యాలెన్సు డబ్బులు సంపాదించటంలోనూ, తర్వాత హెల్త్, వెల్త్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటం ఒకటే కాదండి. ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. కొంతమందికి ఫ్యామిలీ లైఫ్లో బ్యాలెన్స్ చేయటం కుదరదు, బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం కుదరదు. దేర్ మే బి కాన్ఫ్లిక్ట్. ఫ్యామిలీ మెంబర్స్లో కాన్ఫ్లిక్ట్ రావచ్చు, పిల్లల్లో కాన్ఫ్లిక్ట్ రావచ్చు, లేకపోతే పేరెంట్స్కి, మన ఇంట్లో వాళ్ళకి, మన పేరెంట్స్కి ఇది అత్తా కోడలు అట్లా అంటారు కదా, అత్త మామలు, అత్త కోడలు అట్లా. ఆ కాన్ఫ్లిక్ట్ అక్కడ కూడా రావచ్చు. మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతే అక్కడ రిలేషన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోతాం. రిలేషన్స్ ఎప్పుడైతే మెయింటైన్ చేయలేకపోతామో అశాంతి, అసంతృప్తి లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్. చూసారా? మీకు బ్యాలెన్స్ అంటే చెప్తాను. యు సీ సమ్ పీపుల్, వెరీ రిచ్ పీపుల్, ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్, మీరు చూశారు. వెరీ రిచ్ పీపుల్, వెరీ సక్సెస్ఫుల్, మేడ్ లాట్స్ ఆఫ్ మనీ, క్రోర్స్ ఆఫ్ రూపీస్, 100 crores, 1000 crores, ఇంకా ఎక్కువ సంపాదిస్తూ ఉన్నవాళ్ళు, మంచి పేర్లు ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో అందరూ అని నేను చెప్పను, కానీ లుక్ ఎట్ ది ఫ్యామిలీ ఆఫ్ దేర్ లైఫ్స్. వాళ్ళ ఫ్యామిలీస్ చూడండి. అందులో కొంతమంది ఫ్యామిలీస్ మీకు కనబడతాయి. పిల్లలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు తండ్రి ఒక దారి, తల్లి ఒక దారి, ఏదో పిల్లలు ఒక దారి అన్నట్టు కొన్ని కుటుంబాల్లో పిల్లల్ని మానిటర్ చేయటం, మేనేజ్ చేయటం వాళ్ళకి కుదరదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎన్ని గంటలకు లెగుస్తున్నారు, ఎన్ని గంటలకు పడుకుంటున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో సాహసం చేస్తున్నారు, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు దెమ్. అంటే నేను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని, ఒక 1,00,000 కోట్లు విలువైనటువంటి కంపెనీని నడుపుతున్నాను, అండ్ పీపుల్ నో మీ వెరీ వెల్. పెద్ద ఫ్లైట్లోనే తిరుగుతున్నాను, ఐఎమ్ డ్యామ్ సక్సెస్ఫుల్ అనుకున్నాడు ఆ వ్యక్తి, అనుకున్నాడు అనుకోండి. కానీ ఆ పిల్లలు ప్రాపర్గా పెరగటం లేదనుకున్నాం. ఈ డ్రగ్స్కి, లేకపోతే ఇంకో దానికి అలవాటు పడిపోయారు అనుకున్నాం. ఏదో తెల్లవారి డబ్బులు ఉన్నాయి కదా, బాగా తండ్రి సంపాదించాడు డబ్బులు, క్లబ్బుల్లోనూ అక్కడ ఇక్కడ డ్యాన్సులు, ప్రోగ్రాంలు తిరిగి తెల్లారుజామున ఇంటికి రావటం, పగలంతా పడుకోవటం. ఈయన ఉదయం లేచి గాడి చాకరీలా ఉదయం లేచి ఆయన పని మీద వెళ్ళిపోతే అప్పుడు ఈయన వెళ్ళేటప్పటికి ఆయన పడుకుని ఉంటారు. ఈయన పడుకున్న తర్వాత ఏమో వాళ్ళు వస్తారు. అంటే నేను థియరిటికల్గా చెప్పడం లేదండి, నేను చాలా సందర్భాలు చాలా చూశాను. అంటే ఆ ఇండస్ట్రియలిస్టు, 1,00,000 కోట్ల విలువ ఉన్నటువంటి కంపెనీ నడుపుతున్న ఇండస్ట్రియలిస్టు, ఈజ్ ఈ సక్సెస్ఫుల్? నో. ఫైనల్గా పిల్లల సంగతి ఏంటి? స్పాయిల్డ్ చైల్డ్. అంటే మీరు డబ్బులు సంపాదించి మీ పిల్లల్ని స్పాయిల్ చేస్తున్నారు. వేర్ ఈజ్ ద బ్యాలెన్స్? మేకింగ్ మనీ, గెట్టింగ్ నేమ్, స్టేటస్ ఈజ్ నాట్ బ్యాలెన్సింగ్. అది నేను చెప్పేది.
ఇట్స్ ఎ ఫెయిల్యూర్ కేస్. ఇలాంటి ఫెయిల్యూర్ కేసులు మనం చూస్తున్నాం. సో యాక్టివిటీ, బిజినెస్ కూడా అంతే. అగ్రెసివ్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా, బ్యాలెన్స్ లేకుండా అగ్రెసివ్గా వెళ్తారనుకోండి, వాళ్ళ బిజినెస్లు కూడా తిన్నాయి. బ్యాలెన్స్ మెయింటైన్ చేయకే చాలా కంపెనీలు చూడండి, అత్యాశకి పోయిన కంపెనీలు మనం స్టాక్ మార్కెట్లో చూస్తున్నాం కదా కంపెనీలు. మీకు జయప్రకాష్ అసోసియేట్స్ చూడండి, దాని గురించి బాగా తెలుసు నాకు. ఎందుకంటే ఢిల్లీ బేస్డ్ కంపెనీ, అందులో పనిచేసినటువంటి కంపెనీ సెక్రటరీ, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీలు, వీళ్ళు అందులో వర్క్ చేసేవాళ్ళు కొంతమంది నా స్టూడెంట్లు కూడా ఉన్నారు. అట్లా అన్నమాట. ఏమిటి చేశారంటే, ఒక స్టేజ్లో జేపీ అసోసియేట్స్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ స్ట్రెచ్చింగ్, అంటే డైవర్సిఫైడ్, అది అన్ని రకాల అన్నిట్లోనూ కాలు పెడతాం అన్నట్టుగా వెళ్ళిపోయారు. అక్కడ డెట్ బర్డన్ పెరిగిపోయింది. కొన్ని యూనిట్స్ పనిచేయాల, ఫెయిల్ అయిపోయినాయి. ఎప్పుడైతే కొన్ని యూనిట్స్ ఫెయిల్ అయినాయో వాటి ఇంపాక్ట్ మిగతా వాటి మీద పడుతుంది కదా. ఫైనల్గా ఇవాళ పరిస్థితి ఏంటంటే జేపీ అసోసియేట్స్, నేను చెప్పక్కర్లేదు, బిజినెస్లో కూడా అంటే ఏంటి, మనం చేసే యాక్టివిటీ బ్యాలెన్సింగ్గా ఉందా లేకపోతే గట్టు దాటిపోతున్నదా? హద్దులు దాటిపోతే ఏమవుతుంది, అది బిజినెస్ పోతుంది. అంతదాకా ఎందుకు, రుచికరంగా ఉన్నాయి వంటకాలు అని చెప్పి అదే పనిగా తినేసామనుకోండి, ఏమవుతుందండి అంటే వీ లాస్ట్ బ్యాలెన్స్. అదే పనిగా తినేయటం లూజింగ్ బ్యాలెన్సే. అదే పనిగా తినటం, అదే పనిగా తాగటం, ఇట్లాంటివి ఉన్నాయి కదా. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే వీ హ్యావ్ లాస్ట్ బ్యాలెన్స్. సో ట్రేడింగ్ తీసుకోండి, ఎందుకంటే మీరంతా స్టాక్ మార్కెట్కి సంబంధించిన వాళ్ళు కదా, స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు కదా. ఏదో కంపెనీ ఎవరో చెప్తారు, సో అండ్ సో కంపెనీ ఇది డబుల్ అయిపోతుందని చెప్తాడు. ఒక 4-5 లక్షలు, 2-3 లక్షలు, వాళ్ళ కెపాసిటీ 1,00,000 అయితే ₹1,00,000 అప్పు చేసి 2 లక్షలు పెట్టి కొనేస్తారు. అది నిజంగా పెరిగిపోయి డబుల్ అయిపోతే ఓకే, జనరల్గా అవ్వాలనేం లేదు. ఈ 1,00,000 పోతే తెచ్చి అప్పు తెచ్చుకుని 1,00,000 పోతే ఫినిష్. ఏంటి, బ్యాలెన్స్ లేకుండా చేశాడన్నమాట. ట్రేడింగ్ చేస్తారు. ట్రేడింగ్లో మీరు గమనించారో లేదో, ముఖ్యంగా డెరివేటివ్స్ ట్రేడింగ్ ఉంటుంది. అది ఇక దానికి అన్లిమిటెడ్, లాసెస్ అయినా అన్లిమిటెడే, ప్రాఫిట్స్ అయినా అన్లిమిటెడే కదా. ప్రాఫిట్స్ అన్లిమిటెడ్ కాదు, ప్రాఫిట్స్ లిమిటెడ్గానే ఉంటాయి. ఎందుకని ఉంటాయంటే, ప్రాఫిట్ కనిపించినప్పుడు మనం వదిలేస్తాం, వీల్ బుక్ ప్రాఫిట్. లాస్ వచ్చినప్పుడు లాస్ రికవర్ అవుతామేమో అని చెప్పి ఇంకా ఆశతోటి ఎదురు చూస్తాం. అది జోదం అంటే, జోదం అని చెప్పాలా, గ్యాంబ్లింగ్ అని చెప్పాలా, ఎట్లా చెప్పాలో. ధర్మరాజు చూసారా, ధర్మరాజు ఒక్కొక్కటి ఓడిపోతూ ఈసారైనా వస్తానేమో, గెలుస్తానేమో, ఈసారి గెలిస్తే మొత్తం వచ్చేస్తుంది కదా అని ద్రౌపదిని కూడా ఆడేస్తాడు. కానీ రాలేదు కదా. అంటే లాస్ వచ్చేటప్పుడు రికవర్ అవుతాము అనే ఆశతోటి కంటిన్యూ చేస్తాం కాబట్టి ఆ లాస్ మల్టిప్లై అవుతుంది, పెరిగిపోతుంది. అందుకే డెరివేటివ్స్ ట్రేడింగ్ ఏం చెప్తారంటే, డెరివేటివ్స్ ట్రేడింగ్స్లో చాలా క్లియర్గా చెప్తారు ఈ విషయం. మీరు బ్యాలెన్స్డ్ ట్రేడ్ చేయండి అని. మీ ట్రేడ్ బ్యాలెన్సింగ్గా ఉందో లేదో చూసుకోండి. మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్డ్ ట్రేడ్. బ్యాలెన్స్ అంటే ఏంటి, నేకెడ్ ట్రేడింగ్ చేయకుండా అటు ఇటు కూడా ఉండాలి, అంటే హెడ్జింగ్ ఉండాలి. హెడ్జింగ్ లేకుండా డైరెక్ట్ ట్రేడ్ చేస్తే ఏమవుతుంది, ఎక్కడో చిన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ చూశాను, బంగారు పళ్ళానికైనా గోడ చేరుపు కావాలి అని. బంగారు పళ్ళానికైనా గోడ చేరుపు కావాలి, సపోర్ట్ కావాలని. అంటే ఎంత గజేతగాడైనా కొంచెం లైఫ్ జాకెట్లు అవి వేసుకుని వెళ్ళటం మంచిది అని. లేకపోతే అది తప్పనిసరి పరిస్థితి అయితే అది వేరే సంగతి. లేకపోతే ఇప్పుడు మీ గొప్ప ఈతగాడే
కానీ లైఫ్ జాకెట్ తోటి వెళ్ళారనుకోండి, దిగారనుకోండి నీటిలో, ఎక్కువ సేఫ్ కదా. ఇంకా ఎక్కువ ఇది అనుకుంటే ఆక్సిజన్ సిలిండర్లతో వెళ్ళండి. అది బ్యాలెన్స్ ఇన్ లైఫ్ అంటే ఎట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. నేను చేసే పని, నేను చేసే యాక్టివిటీ వన్ సైడెడ్గా ఉందా, బ్యాలెన్స్డ్గా ఉందా? మీరు వెల్త్ తీసుకోండి, రిలేషన్స్ తీసుకోండి, లేకపోతే ఇంకోటి ట్రేడింగ్ బిజినెస్ తీసుకోండి. బిజినెస్ అయినా బ్యాలెన్స్డ్ చేస్తున్నానా లేదా? మీకు ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఒక 4-5 లక్షలు ఉన్నాయి, ఏదో ఒక పర్టికులర్ కంపెనీ కొనేస్తాను, అయితే అవి పెరిగిపోతుంది, నా డబ్బులు వచ్చేస్తే లేకపోతే లేదని, అంటే బ్యాలెన్స్ లేదు అక్కడ. కనీసం 10-15 షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి డబ్బులు. ఒక సింగిల్ షేరు 2-3 షేర్లలో పెట్టకూడదని చెప్తాం. ఎందుకని? 2-3 షేర్లు పోవచ్చుగా. అదే 20 షేర్లలో పెడితే 4-3-5 షేర్లు పోయినా కొన్ని మిగులుతాయి కదా. అంటే రిస్క్ని డిస్ట్రిబ్యూట్ చేయమంటారు కదా. ఇందుకే బికాజ్ దట్ ఈస్ ఎ బ్యాలెన్సింగ్ యాక్టివిటీ. ఇన్వెస్టింగ్ ఇన్ మోర్ దాన్ 10 స్టాక్స్ ఈజ్ ఎ బ్యాలెన్సింగ్ యాక్టివిటీ. ఇన్వెస్టింగ్ ఇన్ 1 స్టాక్ ఈజ్ అన్ ఇంబ్యాలెన్స్డ్ యాక్టివిటీ. 1 స్టాకు 2 స్టాకులు కొంటాం, అది పెరిగితే బాగానే ఉంటుంది, లేకపోతే పోతే మనం ఫినిష్ అయిపోతాం. ఈజ్ ఇట్ ఎ బ్యాలెన్స్డ్ యాక్టివిటీ? నో. వాట్ షుడ్ వి డూ? వీ షుడ్ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ యాక్టివిటీ. ఎప్పుడైతే ఆ యాక్టివిటీ బ్యాలెన్స్డ్ యాక్టివిటీ లేదో అక్కడ వీఆర్ లూజింగ్. నేను ఈరోజు ఎందుకని బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నానంటే, ఐ హ్యావ్ సీన్ పీపుల్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ miserable ending. They are ending in misery because they are losing or they have lost balance. బండి తోలుతున్నాం, 4-వీలరో లేకపోతే 2-వీలరో తోలుతున్నాం, దానికి మనకు కంట్రోలింగ్ కెపాసిటీ ఒకటి ఉంటుంది. 50 నేను నడిపిన రోజుల్లో, ఆ రోజుల్లో 50 కిలోమీటర్లు స్పీడు, 60 దాటితే నాకు బ్యాలెన్స్ తప్పేది. అబ్బో, నా వల్ల అయ్యేది కాదు. ఒక్కొక్కరికి ఒక్క కెపాసిటీ ఉంటుంది. సో మీ కెపాసిటీ 50 కిలోమీటర్లు అనుకోండి, మీరు 70, 80, 90 వెళ్ళటానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? యూ హ్యావ్ లాస్ట్ బ్యాలెన్స్. దెర్ ఈజ్ హై ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్. కారు కూడా అంతే. ఇష్టం వచ్చినట్టు తోలితే ఏమవుతుంది? బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం లేదు. మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయనప్పుడు ఏమవుతుంది? కారు యాక్సిడెంట్ అవుతుంది. తప్పతాగి తూలి పడిపోతాడు. తప్పతాగి తూలి పడిపోవటంలో అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అంటే యూ డోంట్ హ్యావ్ బ్యాలెన్స్. అందుకని బ్యాలెన్స్ తప్పబట్టే అంత తప్పతాగి పడిపోతాడు మనిషి. అదే బ్యాలెన్స్ ఉన్న వ్యక్తి అయితే ఓ పెగ్గ 2 పెగ్గులు వేసుకుంటాడు, కామ్గా ఉంటాడు. చూసారా? మీకు తాగటానికి కానివ్వండి, తినటానికి కానివ్వండి, మీరు ఏ పనైనా చేయండి, ఏ యాక్టివిటీ అయినా చేయండి, దానికి కౌంటర్ బ్యాలెన్స్ అంటే దాని బ్యాలెన్స్ తప్పుతున్నదా, బ్యాలెన్స్లో నడుస్తున్నదా అనేది చెక్ చేసుకోవాలి. అది ఎప్పుడు కూడా థర్మామీటర్ వేసి టెంపరేచర్ చెక్ చేసుకున్నట్టు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. బిజినెస్ చేసినా కూడా నేను చేసే బిజినెస్ యాక్టివిటీ పట్టాలు తప్పుతున్నదా, ఇదేమన్నా బ్యాలెన్స్డ్గా ఉన్నానా, లేకపోతే బ్యాలెన్స్ పట్టాలు తప్పుతున్నాయా, అది చెక్ చేసుకోవాలి. ఇది బ్యాలెన్స్ తప్పుతున్నది, వన్ హ్యాస్ టు బీ కేర్ఫుల్. అలా కాకపోతే అప్పు చేసి ఏదో చేస్తున్నాం వ్యాపారం, కొంచెం ఎక్కువగా చేస్తుంటే ఏమవుతుంది? బ్యాలెన్స్ తప్పినట్టేగా. చూడాలి. ఎవ్రీ టైమ్ వీ డూ సమ్ యాక్టివిటీ, వీ హ్యావ్ టు చెకప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాలెన్స్. ఇక్కడ బ్యాలెన్సింగ్ అవుతున్నదా లేదా? నేను ఈ ట్రేడ్ చేస్తున్నాను, ఈ ట్రేడ్ బ్యాలెన్సింగ్ అవుతుందా, లేకపోతే ఏమైనా వన్ సైడ్ వెళ్ళిపోయే అవకాశం ఉందా? సో బ్యాలెన్స్ చేయాలి. సో బ్యాలెన్సింగ్ ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ ద రియల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్. ప్రపంచంలో వచ్చేటటువంటి అనర్థాలన్నీ కూడా ఎక్కడైనా ఈ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల వస్తుంది. గ్రీడ్, ఫియర్ అంటాం కదా. మనం స్టాక్ మార్కెట్లో గ్రీడ్, ఫియర్ అనే పదాలను వాడతాం. గ్రీడ్ ఎక్కువైనా పోతాడు,
ఫియర్ ఎక్కువైనా పోతాడు అని చెప్తారు. స్టాక్ మార్కెట్లో గ్రీడ్ ఫియర్ నుంచి తప్పించుకొని బతికి బట్టకట్టండి అని చెప్తారు కదా. వాట్ డస్ ఇట్ మీన్ అండి? ఇట్ మీన్స్ గ్రీడ్ కూడా బ్యాలెన్స్ తప్పితేనే గ్రీడ్ వస్తుంది. గ్రీడ్ వస్తే బ్యాలెన్స్ తప్పేమని అర్థం. అలా ఫియర్లో వచ్చినా భయపడినా కూడా అక్కడ బ్యాలెన్స్ తప్పినట్టే అర్థం. బోత్ ఫియర్ అండ్ గ్రీడ్ ఆర్ ఎట్ ది ఇంబ్యాలెన్స్డ్ లెవెల్. ఓకే అండి. మరి నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నా అంటే మీకు తెలియని విషయాలు ఏం చెప్పలేదు. నేను అన్నీ తెలిసిన విషయాలే చెప్పాను. బట్ ఎందుకు చెప్తున్నానంటే తెలిసి కూడా మనం చాలా సందర్భాలు మిస్ అవుతాం. ఒక్కోసారి నెగ్లెక్ట్ చేస్తాం, ఇగ్నోర్ చేస్తాం. అందుకని మనం ఎందుకంటే నేను నా లైఫ్లో ఈ బ్యాలెన్స్ తప్పబట్టి బ్యాలెన్స్ లేక చాలా సందర్భాలు చాలా అవసరం పడ్డాను. నా దగ్గర కుప్పలు షేర్లు ఉండేవి 96, 95. అవన్నీ పప్పుకి ఉప్పుకి లాగా 100 రూపాయల షేరు 6 రూపాయలు, 7 రూపాయలు, 10 రూపాయలకు వచ్చేసినాయి. ఆ 10 రూపాయలకైనా అమ్మి పారేసి ఉంటే ఎట్లా ఉండేదో. అప్పు చేసి యావరేజ్ చేసి పారేసానప్పుడు చేసేవాడిని. ఇంకా పెరుగుతాయి ఉంటాయని. అవి అనతి కాలంలో పెరగల. నెల 2 నెలల్లో పెరిగితే సరిపోయేది. 6 నెలలు సంవత్సరం వరకు పెరగకపోతే తర్వాత ఎప్పుడో పెరిగినాయి. కొన్ని పోయినాయి. ఎవరికి కావాలి? ఈలోగా అప్పు వడ్డీలు బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోబట్టే కదా అప్పు చేసి షేర్లు కొంటాం. అప్పు చేసి షేర్లు కొంటే ఏమవుతుంది? ఇమీడియట్గా ఏం పెరగవు కదా. కొన్ని షేర్లు సంవత్సరాల తరబడి ఉండిపోతాయి. అలాగా పెరగవు. మన డబ్బులు అయితే పర్వాలేదు. అప్పు చేసి పెట్టిన డబ్బులు అయితే వాటికి వడ్డీలు పోతాయి, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అప్పు చేసి షేర్లు కొనటం కూడా బ్యాలెన్స్ తప్పటమే. అందుకని అప్పు చేసి పప్పు కూడా అంటారే, అప్పు చేసి ఎప్పుడు షేర్లు కొనకూడదు. మన డబ్బులు ఉంటేనే, అది కూడా స్పేర్ మనీ, ఇమీడియట్గా అవసరం లేదనుకున్న మనీ అయితేనే షేర్లు పెట్టాలి, లేకపోతే పెట్టకూడదు. ఎందుకు చెప్తారు? అదే బ్యాలెన్స్డ్. ఆ బ్యాలెన్స్ అంటే ఏంటంటే మన డబ్బులు, అది కూడా స్పేర్ మనీ, ఇమీడియట్గా అవసరం లేదు, లేకపోయినా పర్వాలేదు. ఆ డబ్బులు అలా ఇమీడియట్గా మన చేతికి రాకపోయినా పర్వాలేదు అనుకున్న స్పేర్ మనీ అప్పుడు సేఫ్. మీరు నిజ జీవితంలో, రియల్ లైఫ్లో, ఎట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, యామ్ ఐ బ్యాలెన్సింగ్ మై లైఫ్? యామ్ ఐ బ్యాలెన్సింగ్ మై యాక్టివిటీ? ఈజ్ దేర్ బ్యాలెన్స్ ఆర్ ఈజ్ దేర్ ఇంబ్యాలెన్స్ అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. లైఫ్ మొత్తం, త్రూ అవుట్ ది లైఫ్. మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం. ఒక పిల్ల ఒక ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరి కొంచెం ఎక్కువ ఇది చూపించి, లేకపోతే ఎక్కువ ఫేవర్ చేసి, లేకపోతే చేయము. పేరెంట్స్ అలా చేయలేండి. జనరల్గా పేరెంట్స్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు. అట్లా స్పెషల్ ఫేవర్ చూపించామనుకోండి ఒక బిడ్డ మీద, ఇంకో ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది అదర్ చైల్డ్, బుక్ అయినట్టే మనం. అక్కడ మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం లేదు. దట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ రిపర్కషన్స్. ఇట్ విల్ బూమరాంగ్. ఎంత సింపుల్ ఎగ్జాంపుల్ అండి. అక్కడక్కడ అప్పుడప్పుడు కొంతమంది పేరెంట్స్ చేస్తుంటారు. అంటే పిల్లల విషయంలో కొంచెం ఎక్స్ట్రా ఇది చూపించడం కొందరికి, ఫర్ దేర్ ఓన్ రీజన్స్ బెస్ట్ నోన్ టు దెమ్. చాలా ప్రమాదం. అట్లాగే ప్రతి యాక్టివిటీలో, ఎవ్రీథింగ్ దట్ వీ డూ, బ్యాలెన్స్ ఈజ్ బ్యాలెన్స్. అబ్సెషన్ ఉండొద్దని కాదు, ప్యాషన్ ఉండొద్దని కాదు, దానికి ఒక లిమిట్ ఉంది. స్టీవ్ జాబ్స్ లాగా ఎట్ ది కాస్ట్ ఆఫ్ హెల్త్ తన పనే అంటే వర్కాలిక్ లాగా ఉండటం, అది ప్రమాదమే. అందుకే కదా చెప్పారు అతి సర్వత్ర వర్జేయత్ అని. ఏదైనా అతిగా ఉండకూడదు అని. అతి సర్వత్ర వర్జేయత్ అని చెప్పింది అందుకే. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్, ఇంగ్లీష్లో కూడా చెప్పారు కదా. అందుకని మనము ఎప్పుడు మనం చేసే యాక్టివిటీలో ఏం చేస్తున్నాము, టూ మచ్ ఆఫ్
ఎనీథింగ్ టైప్ కాదు కదా, అతి ఏం కాదు కదా, అతిగా ఏం పోవటం లేదు కదా. అతిగా ఎప్పుడైనా పోతున్నామో అనిపించినప్పుడు జస్ట్ హ్యావ్ బ్రేక్స్. రియల్ సక్సెస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే బ్యాలెన్సింగే. బ్యాలెన్స్డ్ లైఫ్. ఆ బ్యాలెన్స్డ్ లైఫ్, వన్ నీడ్ నాట్ బి వెరీ రిచ్. ఇఫ్ ఈజ్ ఏబుల్ టు లీడ్ ఏ బ్యాలెన్స్డ్ లైఫ్, నార్మల్గా అంటే నార్మల్ ఫ్యామిలీ కూడా, అంటే పెద్ద రిచ్ కాకపోయినా కానీ రియల్ కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాడు. అది లేని రోజున ఎన్ని కోట్లు సంపాదించినా ఉపయోగం లేదు. ఇండైరెక్ట్గా అది లీకేజే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి ఇంతే. దీనికి బ్యాలెన్స్ గురించి నా జీవితం నేర్పిన పాఠాలు ఎన్నెన్నో కదా. అందుకని ముఖ్యంగా యంగ్స్టర్స్కి పనికొస్తుంది నేను చెప్పేది అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. అది మీరు రియల్ లైఫ్లో కొంచెం అబ్జర్వేషన్లో పెట్టుకుని, అంటే అవగాహనతోటి, అవేర్నెస్ తోటి చూడండి, ఆలోచించండి బ్యాలెన్స్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.